హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయాలండి అబ్బా. ఈ వీడియో వచ్చేసి పోయిన వారం మినీ వ్లాగ్ అండి. సండే రోజు మార్నింగ్ పిల్లలు టిఫిన్ అది అయిన తర్వాత కొంచెం స్కూల్కి హాలిడే కాబట్టి కొంచెం తాయితీగానే పనులు చేసుకుంటున్నానండి. ఇంతలో సత్యావతి వచ్చి నేను ఇంట్లోకి వెళ్ళటానికి కుదరదండి, ఇంకా స్వామిని ప్రసాదం పంచిపెట్టి రావాలి, అందుకని కొంచెం చట్నీ చేసి పెడతారా అని అడిగింది. సర్లే అని చట్నీ చేసి ప్యాక్ చేస్తానా. పిల్లలకైతే ఆ రోజు కటింగ్ చేపిస్తున్నానండి. ఇంతలో అక్క అని ఒక పిలుపు. ఎవరా అని చెప్పి చూస్తే మా చెల్లి వచ్చింది. తను ఊళ్ళోనే ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ కూడా మాల వేసుకున్నారు. ప్రసాదం అలానే రిటర్న్ గిఫ్ట్ తీసుకుని వచ్చింది. ఇంకా తనతో మాట్లాడి తను వెళ్ళిన తర్వాత ఇంకా వంట ప్రిపరేషన్స్ అన్నీ అయ్యాయి. ఇంకా మేము భోజనం చేసేసరికి 1:30 అలా అయిందనమాట. ఇంతలో మా తోటికోళ్ళ శ్రీలక్ష్మక్క ఫోన్ చేసి స్వాముల ప్రసాదం ఊళ్ళో పంచిపెట్టి రావాలి అని చెప్పి అంది. సర్లే వెళ్తానులే అన్నాను. అక్కను బావగారు ధర్మాజిగూడెం లక్ష్మక్కకి ప్రసాదం ఇచ్చి రావడానికి అయితే వెళ్ళారు. ఇంకా మేము ఊళ్ళో ప్రసాదాలు పంచిపెట్టడానికి అయితే వెళ్ళాము. ప్రసాదం పంచిపెట్టడానికి నేను ఒక్కదాన్నే కాదండి వెళ్ళింది. స్వామి మాలేసుకున్న వాళ్ళందరి ప్రసాదం కదా, అందరూ వచ్చారు. ఒక 6 మెంబర్స్ వరకు ఉన్నాము. ఇంకా నాకు తోడుగా మా పిల్లలు కూడా వచ్చారబ్బా. నేనైతే చాలా పెద్ద క్యానే పట్టుకున్నాను. ఏంటా అనుకుంటారా, గాజుల కవరు. నా చెయ్యి అయితే కొంచెం నొప్పిగా ఉంది, తేలిగ్గా ఉన్నది ఇమ్మంటే నాకు చివరాఖరికి గాజుల కవర్ అయితే ఇచ్చారు. చాలా బరువుగల కవరే పట్టుకున్నావు కదా అని చెప్పి అక్క వాళ్ళందరూ నవ్వారు. ఇంకా సర్లే అని చెప్పి ఊళ్ళో ప్రసాదాలు సగానికి పైగా పంచిపెట్టామా. ఇంతలో గేదెలు వచ్చినాయి అని చెప్పి ఈయన ఫోన్ చేశారు. ఈయన ఒక్కళ్ళే పాలు తీయాలంటే అవ్వదు కదా అని చెప్పి ఇంకా పిల్లలకి ప్రసాదం అవన్నీ పంచిపెట్టమని ఇంకా నేనైతే ఇంటికి వచ్చి పాలు తీసి ఇంకా మిగిలిన ఇళ్ళకు కూడా ప్రసాదం పెట్టడానికి వెళ్ళానండి. ప్రసాదాలన్నీ పంచిపెట్టి ఇంటికి వచ్చేసరికి 5:30 అయ్యిందబ్బా. ఇంకా వచ్చిన తర్వాత పనులన్నీ మామూలే కదా. మీరైతే లైక్ చేయకుండా వెళ్ళొద్దు.